హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అయితే క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీ అయితే వండుతున్నానండి. చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. జ్యూసీగా గ్రేవీగా ఉండేటటువంటి ఈ కర్రీ ఎలా చేయాలో మన వీడియోలో అయితే తెలుసుకుందాం ఒకసారి. ముందుగా నేను పచ్చిమిర్చి టమోటా ఒకటి తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. చికెన్లోని కొంచెం ఉప్పు కారం కూడా పెట్టించి ఒక పావు గంట సేపు అలా నానపెట్టాను. చికెన్ ఒక అర కేజీ తీసుకున్నానండి. క్యాలీఫ్లవర్ అయితే నేను మీడియం సైజులో ఉన్నది ఒకటైతే తీసుకొని ఈ విధంగా కొంచెం పెద్దగా ముక్కలు అయితే నేను కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాను. అది వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లిపాయ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి. ఆ టేబుల్ స్పూన్ది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసేసుకున్నానండి. నేను చికెన్ కూడా ఒక్కసారి అలాగ మనం ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి పచ్చివాసన అన్నది పోతుంది అన్నమాట. నేను ఇలాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై చేసిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా నేను కలిపేసేసుకున్నాను. వేసుకొని అందులోనే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలు కూడా మనకి విడిపోకుండా ఉంటాయండి. నిదానంగా మాత్రం కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం చాలా చాలా కుక్ అవుతుంది అన్నమాట. అలాగే నేను మొత్తం అంతా ఈ విధంగా ఒకసారి నేను కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని నేను ఒక 2 నిమిషాలు అయితే నేను మూత అయితే పెట్టేసుకున్నాను. 2 నిమిషాలు అయిన తర్వాత చూసారు కదా, మనకి కాలీఫ్లవర్లో ఉన్నటువంటి వాటరు ఇవి కూడా ఒక్కోసారి బయటకైతే వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగ వచ్చేసిన తర్వాత ఇలా మళ్ళీ కలుపుకొని బాగా మనకి వాటర్ అంతా ఇంకిపోయింది అని అనుకున్నప్పుడు అందులోనే ఒక టమోటా కూడా నేను తీసుకొని వేసుకున్నాను. టమోటా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మనకి స్పైస్కి తగ్గట్టు కారం నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవి 3 వేసుకొని ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఇలాగా ఒకసారి మనం బాగా కలిపేసుకున్న తర్వాత నేను కొంచెం అయితే వాటర్ తీసుకున్నానండి. వాటర్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. దోశల్లోకి కానీ, ఇడ్లీల్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, పూరీల్లోకి కానీ దేంట్లోకైనా మనం తినేయచ్చు. అలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మనం సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ విధంగా మనకి మగ్గింది చూసారు కదా, ముక్కలుగా అలాగా ఉన్నప్పుడే మనకి బాగుంటుందండి. ఇదే విధంగా మనకి కలుపుకుంటూ ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. చూసారు కదండి, క్యాలీఫ్లవర్ ముక్కలు ఎక్కడ కూడా మనకి విడిపోలేదు. ఇదే విధంగా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులోని గరం మసాలా కూడా తీసుకున్నాను. నేను గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి. గరం మసాలా అంటే చెక్క, లవంగాలు, యాలకులు, మొగ్గ ఇవి నేను పౌడర్ అయితే చేసేసుకున్నాను. అది మాత్రం వేసేసుకున్నాను. వెంటనే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత మనకి క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ముక్కలుగా చక్కగా అయితే కనపడుతుంది కదండి. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని వీడియోలతోని మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.